సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రాష్ట్ర బడ్జెట్లో వస్త్ర పరిశ్రమకు నిధుల కేటాయింపుపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. భీమన్న క్షేత్రంలో రాజన్న భక్తుల సందడి. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు వెల్లడించిన కాంగ్రెస్ నేతలు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1975-76 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు జరిగింది. కుటుంబ సమేతంగా హాజరైన వీరికి నిర్వాహకులు శాల్వాతో సత్కరించారు. 10వ తరగతిలో తమకు ఎదురైన అనుభవాల్ని తోటి పూర్వ విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన బాపిరెడ్డి, ఎన్సీసీ నారాయణ సార్లకు సన్మానం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులకు గుర్తుండిపోయేలా ఫోటో ఫ్రేమ్లను అందించారు. ఈ కార్యక్రమంలో గాజుల ప్రతాప్, అర్ధం ప్రసాద్, బజ్జూరి పురుషోత్తం, తమ్మిశెట్టి ప్రసాద్, బోడ రవి, కరుణాల భద్రాచలం, పాసికంటి శంకర్, కొడిమ్యాల వేణుగోపాల్, దాసరి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో అటు నా స్కూల్ ఉన్న జోగిపేటలో ఈ రెండు ప్లేస్లో చనిపోయారు. గాజుల ప్రతాప్. నా పేరు గాజుల ప్రతాప్. నేను కరుణాల భద్రాచలం మావిడ ప్రతాప్. ఒక అబ్బాయి పేరు సూర్య. సిరిసిల్ల కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తుంటాడు. అబ్బాయికి పెళ్ళైంది, ఇద్దరు పాపలు. అమ్మాయికి కూడా పెళ్ళైంది, ఒక పాప ఒక బాబు. హైదరాబాద్లో ఇంకా నేను చేసేటువంటిదేమో రిటైర్మెంట్ లేనటువంటి నౌకరీ, అంటే జర్నలిస్ట్ అనేటువంటిది నాకు వేదగానంగా విడిచిపెట్టాలి. ఆ సంస్థను నన్ను తీశారు. కానీ మిగతా వాళ్ళలాగా 65 వచ్చింది, 65 రిటైర్మెంట్ అవుతామంటే నాకు అవకాశం లేదు. మేము ఉన్నంత కాలం మా కళానికి మా ఊరు చిన్నప్పుడు నాకు చదవమని రాసేది. దానికి నేను చదవలే ఉన్నా. కాబట్టి నేను కలం నా చేతిలో ఉన్నంత నేను రాస్తూనే ఉంటాను రిపోర్టర్గా. ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగాన్ని నిధులు కేటాయించడంలో వివక్ష చూపడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత రంగానికి 1200 కోట్లు బడ్జెట్లో పెట్టి సముచిత స్థానం కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్ల కుదించడం బాధాకరమని జిందం చక్రపాణి అన్నారు. దేశంలో రైతన్న తర్వాత నేతన్నకి ప్రాముఖ్యత ఉందని గుర్తించి ఏడాది పొడవునా నేత కార్మికులకు పని కల్పించిన ఘనత కేసీఆర్ది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలతో ఎలా మోసం చేసిందో చేనేత రంగాన్ని కూడా విస్మరించిందని ఆవేదన చెందారు. బడ్జెట్లో వస్త్ర పరిశ్రమకు సంబంధించి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, మంచి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో పూర్తిగా 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను ఏ విధానంగా మోసం చేసిండ్రో, మరి
దానికి సంబంధించి ప్రజలు ఎంతో ఆశపడ్డ సందర్భంలో ఇలా పద్మశాలి రైతన్నల తర్వాత నేతన్నలని గుర్తించిన పెద్ద గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా రైతుల తర్వాత నేతన్నలని గుర్తించి ఇలా ఉపాధి కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయిన కేసీఆర్ గారు ఈ రోజున నేతన్నలకు సున్నా చూపించుడు అంటే 6 గ్యారెంటీలు ఏ విధానంగా చేసిండో ప్రజలను మోసం చేద్దామన్న ఆలోచన కొరకు ఇవాళ ఒకప్పుడు 1200 కోట్ల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ గారు ఇవాళ దాన్ని 400 పెట్టి లాస్ట్కు 250కే సరి చేసిన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళను పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని పత్రికా సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారు తోటి మేము సంవత్సరం ఎలా పని కల్పిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది? దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు అర్థమైతే లేదా? ఇప్పటికైనా ఇంకా ఎన్ని కల్లబల్లి మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీరు అనుకుంటున్నారో కానీ ప్రజలందరూ ఇప్పటికీ అర్థం చేసుకొని మొన్ననే సిరిసిల్ల పట్టణంలో గుణపాఠం చెప్పినా కానీ ఇంకా మీకు కోతలు మానడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్క కార్మికుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, పట్టణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మీకు గత ప్రభుత్వం లెక్క కాదు ఉపాధి ఎల్లవేళలు కల్పిస్తామని చెప్పి ఆశతోటి కార్మికులంతా రోడ్ల పైన ఉన్న కార్మికులు ఇవాళ కూలి ఒకప్పుడు ఒక ఆసామికి ఒక సేటుకు 86 రూపాయలు షూటింగ్ ఇచ్చే కూలిని ఈరోజు 62 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత, కూలి ఉల్టా దించే ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 54 రూపాయలు ఉన్న కూలిని ఇలా 32 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఖచ్చితంగా కార్మికుడు ఆసామి బతకలేని స్థితిలో పొమ్మన లెక్క పొగబెడుతున్నట్టు దీన్ని బట్టి పద్మశాలీలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పద్మశాలీలు ఖచ్చితంగా చేనేత కార్మికులే కావచ్చు, పద్మశాలే కావచ్చు, నువ్వు బడ్జెట్ కేటాయించే దానినే విపక్షత చూపించినట్టు ఇలా 6 గ్యారెంటీలు అయితే ఏ విధానంగా మోసం చేస్తున్నావో ఆ విధానం కాకుండా ఉల్టా మీకు పెట్టమని చెప్పి ఇలా బడ్జెట్ను 258 కోట్లు పెట్టి ఇలా ప్రజలను మోసం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నేతన్నలకు పూర్తిగా అర్థమైపోయింది. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు చెప్పినా కానీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రజలు ఖచ్చితంగా ఇమ్మీడియట్ దాని బడ్జెట్ను ఖచ్చితంగా కేటాయించి ఖచ్చితంగా రైతన్నల తర్వాత నేతన్నలు అని చెప్పి గుర్తు పెట్టుకొని గతంలో కేటీఆర్ గారు ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఇవాళ మీరు అది తుంగలు తొక్కి ఇలా బడ్జెట్ తక్కువ పెట్టి ఇలా మీరు చేస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బడ్జెట్ కేటాయించుకుంటూ రైతుల తర్వాత నేతలు కాబట్టి ఖచ్చితంగా వారు ధర్నాలకు కానీ రాష్ట్రారోకులకు కానీ హైదరాబాద్ లెవెల్ పోయే స్థాయిలో సిపిఐ ఉంది. వారికి మేము మద్దతు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భీమన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిప్రదమైన కోటను కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమోగింది.
नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्यै नमः ओम चंद्राय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंदुश्रीधराय नमः ओम महाप्लानजनन्यै नमः ओम पुष्ट्यै नमः ओम शिवरण्यै नमः ओम शान्ताय नमः ओम शुक्लमाल्याम्बराय नमः ओम श्रियै नमः ओम भास्कर्यै नमः ओम बिल्वल्याय नमः ओम वरारोहाय नमः ओम यशस्विन्यै नमः ओम वसुन्धराय नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी देव्यै नमः. గంభీరావుపేట్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, మాజీ శాసనసభ్యుడు కటకం మృత్యుంజయం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసులు వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గంభీరావుపేట గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సగౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పలువురు నాయకులు వెల్లడించారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో కల్లబొల్లి మాటలు తప్ప చేసింది ఏమీ లేదని, ఆ పార్టీ నాయకులు కనుమరుగైపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీలకు కానీ వారి యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ అన్ని ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, నేతన్నలకు కానీ, గీతన్నలకు కానీ ఏ విధమైనటువంటి అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళ పేద ప్రజల ప్రభుత్వంగా పేరుగాంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ 2.5 సంవత్సరాలు దిగ్విజయంగా ముగిస్తున్నాడు. కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పథకాలు చేస్తున్నటువంటి పథకాలే కానీ, చేసేటువంటి కార్యక్రమాలకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనించి ఇలా ప్రజలందరూ కూడా మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో 85% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపినటువంటి తరుణంలో, అలాగే మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో కూడా 92% మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నుకోవడం, 92 మున్సిపల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ బాగా వేయడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 3వసారి సర్పంచ్గా, అంతకుముందు జడ్పీటీసీగా కానీ, ఎంపీటీసీగా కానీ, వారి భర్త మల్లుగారి నర్సగౌడ్ గారు వారు కూడా జడ్పీటీసీగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా ఈ విధంగా ఎన్నో పదవులు ప్రజాసేవలో ముందుండి స్థానిక సంస్థలలో అక్కడ గ్రామ అభివృద్ధికి కానీ, మండలంలో అభివృద్ధి కోసం, ప్రజల కోసం సేవ చేసేటువంటి తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు కానీ, లేకుంటే పథకాలు కానీ ఇవన్నిటికీ ఆకర్షిస్తాయి. మేము సైతం కాంగ్రెస్ పార్టీలో మా పాత్ర కూడా ఉంటుంది, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ గారు కానీ, అలాగే స్థానిక గంభీరావుపేట వాస్తవ్యులు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెద్దలు మృత్యుంజయం గారు, వారి యొక్క ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మేము సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చినందుకు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు వారి వార్డు సభ్యులు కానీ, ఇతరత సామాజిక సేవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇది ఒక శుభసూచకమైనటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్ళీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసి రేపు ఎన్నికలలో వచ్చేటటువంటి 29 ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడని తెలియజేసుకుంటూ ఆ విధంగా
ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఇప్పుడు పార్టీలో జాయిన్ అయినటువంటి వీరందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా మేము స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాం. చేరడానికి ఆశీర్వదించి ఎంతో దూరం వచ్చినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయ పంతులు గారికి మరియు గౌరవనీయులు ఆత్మీయులు మా దిశానిర్దేశం చేయడానికి తన సొంత గ్రామంలో అభివృద్ధికి మాతో ముందుకు అడుగులు వేయించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు స్టేట్ మైనార్టీ వర్క్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారికి, ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా తన సమర్థతను చాటుకుంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సీనన్న గారికి, తర్వాత ప్రత్యేకంగా మా పెద్దలు సత్యనారాయణ గౌడ్ అన్నగారికి, తర్వాత ప్రకాష్ అన్న గారికి, పెద్దలు అందరికీ కూడా ఈ పార్టీలో గంభీరావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సైతం ఉన్నామని చెప్పి ఆహ్వానించి చేర్చుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయమన్నా ప్రజాస్వామ్యమన్నా ప్రజలకు చేసే పనులు అభివృద్ధి పనులే సూచికగా నిలబడతాయనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఇన్ని ఎన్నికల్లో సుమారు 8 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి డబ్బుకు కానీ ఇతర వాటికి కానీ లొగ్గకుండా 8వసారి మా ఇద్దరిని కలిపి స్థానిక సంస్థలలో ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఎన్నుకున్నటువంటి మా గంభీరపేట ప్రజలు, మండల ప్రజలందరికీ కూడా మేము సర్వదా కృతజ్ఞులు ఉంటాం. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గర్వించదగ్గ విధానంలో దేశంలోనే ఎదుటి పార్టీ ఎంత ప్రలోభాలకు గురి చేసినా వాటికి లొంగకుండా నిజాయితీగా ఓటు వేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గంభీరావుపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వీరు తప్పకుండా తమంత సహకారాన్ని, తమంత చేతను, నాయకత్వాన్ని అందిస్తారనే ఉద్దేశం. కాబట్టి గంభీరావుపేట సమగ్ర అభివృద్ధికి, తర్వాత గంభీరావుపేట మండలం యొక్క పార్టీ అభ్యున్నతికి మేము పూర్తిగా కట్టుబడి ఉండి పనిచేయడానికి తగిన తోడు, దానికి ఆధారము కాంగ్రెస్ అధికార పార్టీతో సాధ్యమవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ మేము వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి మా పదవులకు న్యాయం చేకూర్చడానికి మా వంతు పూర్తి శ్రమను, తర్వాత మా యొక్క పరిశ్రమను కూడా మేము ముందుకు తీసుకెళ్తామని గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీలో మా వంతు బాధ్యతగా వారు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, మా పెద్దల ఆదేశానుసారం నడుచుకుంటామని తెలియజేస్తూ మమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి గంభీరావుపేట సమగ్ర అభివృద్ధికి మీ అందరూ సహకారం అందిస్తామనేటువంటి హామీ మేరకు మీ అందరితో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి పనిచేసి మీరన్నట్టుగా పార్టీ ప్రజల కోసం ఉంది, ప్రజాపాలన కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి ఈ ప్రాంతంలో అధికారంలో తీసుకురావడానికి సమిష్టిగా అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పేరున రాష్ట్ర స్థాయి నుంచి మా మండల స్థాయి నాయకులు వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సోదరుడు అజ్మతుల్లా హుస్సేన్, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారు, నాగుల సత్యనారాయణ గారు, తర్వాత దేవరాజు గారు, బ్లాక్ ఇప్పుడే పార్టీలో చేరినటువంటి శ్రీమతి పద్మ గారు, నర్సయ్య గౌడ్ గారు, మా వెనుక నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ. నియోజకవర్గంలో సిరిసిల్ల మున్సిపాలిటీ తర్వాత బాగా ఉంటున్నటువంటి గ్రామ పంచాయతీ. తర్వాత అది కొంత అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి బాగా కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల రికార్డు స్థాయి లోపల ఓటు సాధించి వారు గెలవడం జరిగింది. నేను, అజ్మతుల్లా గారు, మరి మేమందరం కూడా ఆహ్వానించినాం, పార్టీలో వచ్చి చేయండి, పని చేయండి, అభివృద్ధి చేద్దాం అందరం కలిసేటటువంటి మేము కోరినటువంటి సూచన మేరకు వాళ్ళంతా కూడా వాళ్ళు ఇద్దరు, తర్వాత వారితో పాటు అనేక మంది అర్చరు, ఆయన దాదాపు 4,000-5,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 4,200 ఓట్లు వచ్చినాయి. ప్రజలందరూ కూడా
అన్ని వర్గాల వారు కూడా ఈసారి నర్సగౌడ్ని గెలిపించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని పనిచేసింది కాబట్టి బహుశా వాళ్ళు వస్తున్నారంటే మేము వాళ్ళందరం కలిస్తే గ్రామం యొక్క అభివృద్ధి చేయగలుగుతాము. హస్మతుల్లా హుసేన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా, మేము కూడా పార్టీలో ఉన్నాం కాబట్టి చేద్దామనేటువంటి సూచన మేరకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి నేను స్వాగతం తెలియజేస్తూ మళ్ళీ ఒక కార్యక్రమం గ్రామస్థాయి లోపల ఏర్పాటు చేసి అందరినీ మిగతా కార్యకర్తలను తర్వాత ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు అయ్యో మాకు కూడా మేము కూడా చేరుదాం కదా అనుకున్నటువంటి వాళ్ళు మీతో పాటు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ గ్రామంలో ఒక కార్యక్రమము మండల స్థాయి లోపల ఏర్పాటు చేసుకొని ఇతర గ్రామాల నుంచి కానీ తర్వాత అక్కడ స్థానికంగా కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి నేను అభివృద్ధి తర్వాత నర్సయ్య గారిని వాళ్ళందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆనాడు రావాలని చెప్పి నేను కోరుతూ చెప్తా ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అభివృద్ధి గురించి చర్చ చేయమని చెప్పి అసెంబ్లీకి రమ్మని మాట్లాడమని చెప్తే సభానాయకుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు రాడు. తర్వాత ఇక్కడ సిరిసిల్ల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇవాళ మరి ఆయన రాష్ట్రానికి నాయకుడు, రేపు కాబోయే నాయకుడు అయినా కాకుండా అసలు కేసీఆర్ ఉన్నాడా లేదా అనేటువంటి తెలియని విధంగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ అభివృద్ధి గురించి ఏం చేస్తున్నారో ఏమో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద నిర్లక్ష్యం వహించిందనేటువంటి మాట చాలా సత్యం. 9వ ప్యాకేజ్ విషయం లోపల కానీ నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. మరీ ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి 9th ప్యాకేజ్ విషయం ఇవాళ చాలా సీరియస్ ఇష్యూ. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి గారితో ఇతర వాళ్ళందరితో కూడా 10-11 ప్యాకేజీలు కంప్లీట్ అయినాయి, మా 9వ ప్యాకేజ్ కంప్లీట్ కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. అది గంభీరపేట మండలం లోపల అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం, దాన్ని రివ్యూ చేసి తర్వాత అవసరమైతే అక్కడికి వెళదామనేటువంటి విషయం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వాళ్ళందరూ చెప్పారు. మేము అందరం కలిసి దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఇవాళ తీసుకుంటాం, ఆయన చేసినా చేయకున్నా. కాకపోతే వాళ్ళు సభ లోపల కూర్చొని బడ్జెట్ ప్రవేశపెడితే ఒక దిక్కు బడ్జెట్ కాగితాలు విసిరిపారేసి బయటకు పోయి అల్లరి చేస్తారు. సభలో ఉండరు, సభలో చర్చ చేయరు, సభలో కూర్చోరు, సభలో మాట్లాడరు. ఎంతసేపటికి పత్రికల దగ్గరికి పోయి చెప్పుకున్నాడు, లేకపోతే ఒకటి ఉంటే ఒకటి మాట్లాడడం తప్ప మరి అక్కడ కూర్చుంటే ఒక గుణాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ప్రతిపక్ష నాయకులుగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు లేదా మంత్రులు ప్రభుత్వము దయచేసి ఈ కార్యక్రమం సంగీతం శ్రీనివాస్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పెద్దలు ముత్తులింగం గారు, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రస్తుత ఈరోజు నా నేటివ్ ప్లేస్ నా పుట్టి పెరిగిన గ్రామం గంభీరావుపేట గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ వారితో పాటు వారి హస్బెండ్ కానివ్వండి, అదే వారితో పాటు గెలిచినటువంటి వార్డు మెంబర్లు ప్రజాపాలనకు ఆకర్షితులై ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుచుటువంటి ప్రజాపాలన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, అదేవిధంగా జాతీయ మనందరి నాయకులు రాహుల్ గాంధీ గారితో ఆకర్షితులై వారు ఈరోజు ప్రజలకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు నాకు ఎన్నో ఆశలతో గెలిపించి గ్రామ పంచాయతీకి పంపించారు. కానీ వాళ్లకు ఈ పాలనలో వాళ్ళు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలంటే మన ప్రజాపాలనలో మనం భాగస్వామ్యం అయితే మనకు బాగుంటుందనే ఆలోచనతో వారి అభివృద్ధి గురించి, గ్రామ అభివృద్ధి గురించి మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మేము ఇచ్చినటువంటి సూచన మేరకు వాళ్ళు ఈరోజు
ఒక పెద్ద మనసుతో చాలా సీనియర్ అయిన దాదాపు 8 సార్లు వాళ్ళు జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు చేసినటువంటి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ఈ ప్రజాపాలనకు చూసి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా ఆహ్వానం మేరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. వాళ్లకు మా తరఫుకి వెళ్ళి, రాష్ట్ర కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి, జిల్లా కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి మేము వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏ ఆశతో, ఏ ధ్యేయంతో వాళ్ళు పార్టీలో, ప్రభుత్వంలో చేరడం జరిగింది, వారికి తప్పకుండా మా గంభీరావుపేట డెవలప్మెంట్ గురించి వాళ్ళతో పూర్తిగా సహకరిస్తూ, ఎందుకంటే మీరు అందరికీ తెలిసిన విషయము 2014 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడింది. మన ప్రాంతంలో షాడో ముఖ్యమంత్రిగా ఉంటూ, ముఖ్యమంత్రి గారి వాళ్ళ అబ్బాయి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి, ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి పూర్తిగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా, మరి సిరిసిల్ల నియోజకవర్గంలో మరి గంభీరావుపేట అనే ఒక మండల్, అసలు గంభీరావుపేట మండల్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉందా లేదని ఈరోజు మా ప్రజలకు భావన ఉంది, గంభీరావుపేట ప్రజలకు. కాబట్టి ఈ గంభీరావుపేట పూర్తిగా వెనుకబడిన మండలంగా ఈరోజు తయారైందంటే దానికి పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులుగా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయత్ పెద్దలు ముర్తిజం గారు చెప్పినట్టు సిరిసిల్ల పట్టణం తర్వాత మేజర్ గ్రామ పంచాయత్, టౌన్ మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గంభీరావుపేట. ఈ గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయత్ ఈరోజు ఒక ఇండిపెండెంట్ గెలవడం అనేది మీరు అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు పనిచేశారు. సుదీర్ఘంగా ఇప్పుడు పంతులు గారు చెప్పారు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రతిపక్షం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రాష్ట్ర బడ్జెట్లో వస్త్ర పరిశ్రమకు నిధుల కేటాయింపుపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. భీమన్న క్షేత్రంలో రాజన్న భక్తుల సందడి. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు వెల్లడించిన కాంగ్రెస్ నేతలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.